క్లీన్ చేసుకో. ఇదిగో క్లీన్, ఇది మాంసం. ఇదో క్లీన్ చేస్తున్నాను కదా చూడు, దీంట్లో ఏదన్నా మాంసం, ఇది వేస్ట్. కొరవ, నిమ్మకాయ ఉంచుకొని కడుక్కుంటే నీసు వాసన గీసు వాసన ఏమి ఉండదు. బాగా చూసుకోవాలంట, చూసి బాగా కడుక్కుంటే టీవీ జబ్బుకి మళ్ళీ వచ్చి మలలు వస్తాయి కదా మగపిల్లకాయలకి, ఎక్కువ కూర్చొని మగపిల్లకాయలకి వాటికి మంచిది, అన్ని వైద్యాలకి మంచిది. ఇది గిన్నెలో వేసుకోవాలి నీట్గా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఏయూ ఫ్యామిలీకి స్వాగతం. ఈరోజు అయితే మనం కాచెప్పుల కూర అయితే చేస్తున్నాం పొయ్యి మీద. కాచెప్పులు అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనకు కాళ్ళు పగుళ్ళకి, నెమ్ముకి. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ఏమేమి వేస్తున్నాను. కొంచెం ధనియాలు, కొంచెం పట్టా లవంగాలు, ఒక 6 మొగ్గలు, ఇలిచి పువ్వు, కొంచెం గసాలు, తెల్లగడ్డ, ఇవన్నీ దోరగా వేయించుకోవాలా. కొంచెం దోరగా, ఇప్పుడు పేస్ట్ చేసుకోవాలా. దోరగా వచ్చేసాయి అన్నీ, పట్ట అంటున్నాయి గసాలు. అట్లా పోసేసుకొని అన్ని పేస్ట్ చేసుకొని వస్తాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది ఏయూ ఫ్యామిలీ. ఇదిగోండి, ఈరోజు అయితే మనము కాచెప్పుల కూర అయితే తీసుకున్నాం. చూడండి, కాచెప్పులు అనేది ఇలా ఉంటాయి. ఇదైతే మనం శుభ్రంగా చేసేసుకున్నాము. వీటిని వాళ్ళే మనకు ఉడకబెట్టి తెచ్చి అమ్మారు. మనకు పట్లు అవి క్లీన్ చేసేసుకోవాలండి. పసుపు, ఉప్పు అవన్నీ వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాము. క్లీన్ చేసుకొని ఫస్ట్ పెట్టుకున్నాము. తర్వాత ఏంటంటే, ఓకే ఫ్రెండ్స్, ఈరోజు కాచెప్పులు ఎగురైతే చేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి, మనము కడాయి అయితే పెట్టేసి పొయ్యి మీద చేస్తున్నానండి. బాగా టేస్ట్గా. మీకు కానీ ఈ కాచెప్పులు అనేటివి అసలు మీకు తినాలి అనిపిస్తే మాకు కామెంట్ చేయండి. మేము అలాగే మీకు కర్రీ చేసి మరి పంపిస్తాము, లేదంటే ఊరగాయ చేసైనా పంపిస్తాము. కాచెప్పులు అనేది చాలా మంచిదండి ప్రతి ఒక్కరికి. అంటే మనకు కాళ్ళు పగుళ్ళు వస్తాయి కొంతమందికి, ఆ పగుళ్ళకి కానీ, టీవీ పేషెంట్లకి, మొళ్ళలకి, వాటికి అన్నిటికి కూడా నాటు వైద్యం లాంటిది ఇది. కాచెప్పులు అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి. కావాలంటే డాక్టర్ కూడా. ఫ్రెండ్స్, మనమైతే ఇందాక మనకు అత్తం అయితే చూపించింది కదా, అన్నీ ఫ్రై చేశారు. ఒక 5 minutes గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు అదంతా పేస్ట్ వేసాము. ఈ పేస్ట్ అంతాను ఆయిల్లో వేసేస్తున్నాము. తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు అన్నీ ఇందాక అత్తం చూపించింది కదా, అవన్నీ అయితే వేస్తున్నాము. అవన్నీ పేస్ట్ వేసుకొని ఈ గాలి కాడమ్మా పొయ్యి అట్టుందమ్మా, గాలి 10 నిమిషాల్లో అట్టుందమ్మా. మనకు మసాలా అనేది బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. మనకు మసాలా వేగేదాన్ని బట్టే ఉంటుందండి మనకు ఏ కూర అయినా టేస్ట్గా వచ్చేదానికి. చల్లగా అయితే గాలి వస్తుంది, వంట చేస్తూ ఉంటే ప్రశాంతంగా ఉంది. చల్లటి గాలి ఈరోజు చల్లగా వస్తుందండి గాలి. వెళ్ళే బస్సులు శబ్దాలు, ట్రైన్ శబ్దాలు, అప్పుడప్పుడు మనకు అలర్ట్గా ఉండేదానికి సౌండ్ అయితే. మసాలా అనేది గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చింది. చూడండి, బాగా అయితే ఫ్రై అయ్యింది. కారం అయితే తీసుకుంటున్నాను. నేనైతే 2 spoons అయితే తీసుకున్నాను. మీరైతే తగినంత కారం అయితే తీసుకోండి ఫ్రెండ్స్. చిటికుడు, ఎందుకంటే మనం ఆల్రెడీ ధనియాలు ఫ్రై చేసాం కదా, అందుకు ఒక చిటికుడు ధనియాల పొడి తీసుకున్నాం. బాగా ఫ్రై అవ్వాలి. మసాలా యాగుతుంటేనే భలే వాసన. వంట టేస్ట్ చేద్దాము అనుకుంటున్నాను నేను. 1 tablespoon పసుపు అయితే వేద్దాం. చూడండి ఎలా ఫ్రై అయ్యిందో మసాలా అనేది. అయితే భలే స్మెల్ వస్తుందండి. చూడండి, కాచెప్పులు చూసారా, నేనైతే 1 kg అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ శుభ్రంగా వలుచుకొని పొట్ట గిట్ట అన్నీ తీసేసేటప్పటికి ఒక 1/2 kg, 1/4 kg వచ్చి ఉంటాయి. అవైతే మనం కర్రీ చేసుకున్నాం. చూసారా ఫ్రెండ్స్, కామెంట్ చేశారంటే మేము తెప్పించి మీకు చేసి అయితే పంపిస్తాం వీటిని. ఇవి ఆల్రెడీ వాళ్ళు ఉడకబెట్టాడు ఫ్రెండ్స్. మనమేం ఉడకబెట్టుకోవలేదు, అమ్మే వాళ్ళే మనకు ఉడకబెట్టి పైన
శంఖాలు మాదిరిగా వచ్చుంటాయి. అవి అయితే తీసేసి మనకు లోపల ఉన్న మాంసం మాత్రమే మనకు అమ్మారు. చూసారా, లోపలంతా శుభ్రంగా క్లీన్ చేసేసాము. ఇప్పుడు బాండిల్లో నూనెలో అయితే బాగా బాండిల్లో నూనెలో కాస్త ఒక 5 minutes అట్లాగే కుక్ అవనిద్దాం. టేస్టీగా ఉంటుందండి. మీకు తినాలనిపిస్తే వెంటనే కామెంట్ చేయండి. ఈ కాచిప్పుల్ని ఊరగాయ కూడా పెడతామండి. మీకు కావాలంటే కామెంట్ చేశారంటే ఖచ్చితంగా తప్పకుండా అయితే వేస్తున్నాను. తగినంత వేసుకోండి. సాల్ట్ అయితే చూసుకొని వేసుకోండి. మళ్ళీ నేను కొంచెం ఉడికిందంటే మీకు ఒకసారి నేను ఎత్తుకొని టేస్ట్ చేసి చెప్తాను. మళ్ళీ మీకు సరిపోయిందా లేదా, వేయాలా లేదా అన్నప్పుడు కొంచెం వాటర్ వేసుకున్నామంటే అడుగంటకుండా ఉంటుంది. అందరికీ తెలీదు, నేను మీకు చెప్తున్నాను. ఫ్రీగా వచ్చేసింది. ఇప్పుడు మనం ఉడకబెట్టం కాబట్టి ఈ ఆయిల్లోనే ఒక 5-10 minutes అలాగా బాయిల్ అవ్వండి. చదురుపోతుంది ఫ్రెండ్స్. వేరుశనగకాయగా ఉంది, అందుకని వేరుశనగకాయలు తెచ్చుకొని పక్కన వేసుకుని కలుసుకున్నా కూడా బాగుంటుంది. కాచిప్పల కూర అనేది నేను ఎప్పుడు చేయలేదు. అత్తమ్మ అయితే చేస్తా ఉన్నింది. ఈరోజు నేను చేస్తాను అత్తమ్మ అన్నాను. ఇదో పక్కన కూర్చోన్నది చూడండి. అత్తమ్మని పక్కనే కూర్చోండి, చెప్తా ఉంది ఎట్ట చేయాలని. చూసారా, నేనైతే కింద కూర్చొని చేస్తా ఉంటే మంచం మీద కూర్చోండి. ఏం చేస్తాం, అత్తమ్మ కదా, ఏం చేయలేం కదా మనం. కూర్చొని లేదు. బాగా అయితే మసాలా వేగింది ఫ్రెండ్. నూనె అయితే చూడండి పైన తేలాడుతుంది. మనకు నూనె గడమాడిందంటే మసాలా బాగా వేగినట్టు. మసాలాలో కూడా కాచిప్పులు బాగా వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. దాంట్లో కొంచెం వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్ అయితే వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఇంకా కొంచెం ఉన్నాయి. గట్టిగా చేసేసుకొని కొంచెం రసం పెట్టుకోండి. దాంట్లోకి కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం కొత్తిమీర అయితే చల్లేద్దాం. డెకరేషన్ స్మెల్ అన్ని అదిరిపోతాయి. ఏమైతే చిన్నప్పుడు ఫ్రెండ్స్ వేరుశనగకాయలు అయితే పొయ్యిలు వేసి కాల్చాను. ఎలా ఉందో అంటే బాగుంటది టేస్ట్. కాల్చుకున్నా కూడాను మనకు ఫ్రై చేసినంత ఇదిగా వచ్చేసి బాగా ఉడకాలి కదా. అంతలోగా మన కర్రీ అయితే ప్రిపేర్ అయ్యి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు కావాలంటే నాకు కామెంట్ చేస్తే మీకు ఈ కాచిప్పల పికిల్ అనేది మీకు తయారు చేసి మా ఫ్యామిలీ DAU ఫ్యామిలీ దాంట్లో మీరు కూడా నేనైతే ఇప్పుడు కర్రీ అనేది టేస్ట్ చేశాను. కొంచెం చిటుకుడు సాల్ట్ అయితే వేస్తాను. కొంచెం తక్కువగా ఉంది. ఇది అనేది కర్రీ అంతా గుజ్జుగా అయిపోవాలి, బాగా ఉడికిపోవాలి. ఇప్పుడైతే చాలా టేస్ట్గా ఉంది. నేనైతే మధ్యలో టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా డ్రై ఫ్రై అయితే భలే ఉంటుందండి. మనము పప్పు చేసుకొని డ్రై ఫ్రై కానీ చేసేసుకున్నాం అనుకో చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్. కాచిప్పలు తినండి, నెలకు ఒకసారైనా తినండి ఫ్రెండ్స్. చాలా మంచిదంట. దొరికినప్పుడల్లా కాచిప్పలు ఫ్రెండ్స్. చిటికడైతే మిరియాల పొడి వేస్తున్నాను. మనకు నీసు వాసన అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎలా వచ్చేస్తుందో. మనము కేజీ కాచిప్పలు తీసుకుంటే మనం చూసారా ఎంత అయిందో. అది బాగా వాడేటప్పుడు దానికి 1/4 కిలో కర్రీ మాత్రం సూపర్ గుమ్మ వాసన వస్తుంది ఫ్రెండ్స్. తప్పకుండా మా ఛానల్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మీకు కాచిప్పలు కావాలంటే చెప్పారంటే నేను మీకు పికిల్ రెడీ చేసి మీకు పంపిస్తాను. వావ్, సూపర్ ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది. నేను చెప్పడమే కాదు, ఒకసారి మీరు ఎలా ఉందో ట్రై చేసి మీరు తిని ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. కాచిప్పలు అనేది చాలా మంచిదంట ఆరోగ్యానికి కూడా. మీరు ట్రై చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి వండి పెట్టండి మా ఛానల్లో చూసి. ఎవరైనా అడిగారంటే ఉమ్మక్క చేసింది, అందుకే నేను చేశాను, చాలా అద్భుతంగా ఉంది, మీరు తినండి, మా ఫ్యామిలీలో ఒక మెంబరు ఉమ్మక్క కూడా అని చెప్పండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.